ఒక మంచి శుభవార్తలు తీసుకుని వచ్చినాము. ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితమే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి విడుదల ఇచ్చి రక్త మాంసం ధరించుకుని సర్వమానవుల యొక్క పాప పరిహారం కొరకు ఆయన కలవరి శిలలో ప్రాణం విడిపించినాడు. మానవుడు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ కలవరి శిలలో వేలాడుతూ వెళ్తూ వచ్చినాడు. ఆయన రక్తము కాస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము సర్వమానవుల యొక్క పాప పరిహారం కొరకు ఆయన చెందించి మానవులు చేసిన పాపమును బట్టి ఆ పాపము మనుషులను యేసు రక్తము ద్వారా అది పవిత్రపరచబడుతుందని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు తెలియపరుచున్నాయి. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమని, అది ఘోరమైన వ్యాధికరది, దాన్ని బాగు చేయగల వాడు ఎవరైనా దేవునికి వాక్యం కలిగిస్తుంది. కాబట్టి మనుషుల్ని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వేసుకుంటున్న వారి ద్వారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తున్నట్టున్నాడు. అవును ప్రియమైన గ్రామవాసులారా, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రయాస భారము, ఏదో ఒక భారము, అనారోగ్య భారము, పట్టణ భారము, కుటుంబ భారము, మరియు రకరకాలైన భారముతో మానవులను కుంగిపోతూ దేవునికి దూరమైపోతూ చివరికి జీవితాలను దారి వేసుకునే స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ భారం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన